అమర్చుకుంటాము. ఎన్నో రకాలు అమర్చుకుంటేనే కానీ మనకు అవ్వదు అనుకుంటాము. అలాగే ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడు మనం 10 నిమిషాల్లో నిజంగా చెప్తున్నాను అది నాకు ఎలా పట్టింది, ఏంటి, ఎలా తయారు చేసుకున్నాను అన్నది ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడు చూసారా, ఈ కంపెనీది మీరు తెప్పించుకోవచ్చు, లేకపోతే ఇలాంటి కంపెనీలే మనకు ఆన్లైన్లో వెతికినా దొరుకుతూ ఉంటాయి. దీన్ని మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలి అన్నది ఫస్ట్ అయితే ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకు అందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని దాన్ని బట్టి మనం ఏది ఎక్కువ వేసుకోవాలి, ఏది యాడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను. నాకైతే ఒక ప్యాకెట్ ఇచ్చారండి, పెద్ద ప్యాకెట్, ఒక 250 గ్రామ్స్ మనకి మెయిన్ మసాలా అంటాము. అలాగే రైస్, బాస్మతి రైస్ కూడా ఒక 250 గ్రామ్స్ ఇచ్చారు. ఒక చిన్న నూనె ప్యాకెట్ ఇచ్చారండి, ఇది మన ఫైనల్ టచ్ చేయడానికి, అంటే మనం ఫైనల్గా ప్రిపేర్ అంతా అయిపోయాక అది ఓపెన్ చేయాలి. ఇప్పుడు దాన్ని అయితే నేను పక్కన పెట్టేసి ముందు బాస్మతి రైస్ బాగా కడుక్కోవాలండి. ఫస్ట్ అయితే బాస్మతి రైస్ మనకు